హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే రీసెంట్గా బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఒక రేవ్ పార్టీలో ఇరుక్కున్నాడు, తనని అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది. అలాగే కొంతమంది సినిమాకి చెందిన ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు, సీరియల్స్కి సంబంధించిన ఆర్టిస్టులు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి స్వాతి నాయుడు ఉన్నారు. సో అంటే స్వాతి నాయుడు గారినే ఎందుకు ఈ విషయాల గురించి ఎక్కువగా నేను చర్చిస్తున్నానంటే, తరచుగా ఎక్కువగా ఇలాంటి పార్టీస్కి ఆవిడ ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయని పూర్తి విషయాలన్నీ కూడా ఆమె క్లారిటీ ఇస్తారని చెప్పేసి నేను ఎక్కువగా అడగడం జరుగుతుంది. నమస్తే అండి స్వాతి గారు. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను కూడా వెళ్తాను పార్టీస్ కానీ. ఓకే, రైట్. తప్పేముందండి, సాధారణంగా మీరు ఒక పాన్ స్టార్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, రైట్. అయితే రీసెంట్ గా మెహబూబ్ దిల్సే తను కూడా అరెస్ట్ అయ్యాడు. అంతకు ముందు మనం డిస్కస్ చేసాం హేమా గారు అరెస్ట్ అయినప్పుడు. అయితే ఇక్కడ డ్రగ్స్ చాలా మంది చూసారు కదా వీడియో, మస్తు వైరల్ అయింది. అయితే అంటే ఇక్కడ మెహబూబ్ దిల్సే గారిని అరెస్ట్ చేశారు, డ్రగ్స్ మాత్రం ఏమీ పట్టుబడలేదు. మరి డ్రగ్స్ లేనప్పుడు, అమ్మాయిలు లేనప్పుడు అది రేవ్ పార్టీ ఎలా అవుతుంది? అది ఒక నార్మల్ బర్త్డే పార్టీ లానే అనుకోవచ్చు కదా. సో దాని గురించి యాక్చువల్లీ ఏంటంటే, మామూలుగా మనకు తెలిసి ఇప్పుడు బర్త్డే పార్టీస్ అంటే మనం ఇంట్లో అలా చేసుకుంటే కూడా మనం వెళ్ళి పోలీస్ పర్మిషన్ అట్లా ఏం తెచ్చుకోం, మామూలుగా చేసుకుంటాం. కాకపోతే ఒక లిమిటేషన్, అంటే మరి ఎక్కువ గోల్ చేయకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా అట్లా చేస్తాము. ఇప్పుడు మనకి ఈ మధ్య ఇప్పుడు దేముడివి చాలా జరుగుతూ ఉంటాయి, అంటే ఏ కులం మతమైనా కానీ వాళ్ళు కూడా, పోలీస్ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండి మరీ తీపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న నైట్ కూడా చూసాను, ఒక ఊరేగింపు జరుగుతుంది, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ ఉండి చేస్తారనమాట. అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా బర్త్డే పార్టీకి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అంటే అలా తీసుకుని చెయ్యాలా అనేది నాకు ఒక ఇది వచ్చింది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఇలా ఎక్కడో ఇళ్ళ మధ్యలో కాకుండా ఎక్కడో దూరంగా ఒక ఫామ్ హౌస్ లో, అది కూడా ఈ మధ్య ఎక్కువ డ్రగ్ గురించి చాలా మనకి న్యూస్ వస్తుంది కాబట్టి పోలీస్ వాళ్ళు అనేది కూడా కరెక్టే. ఒక్కసారి పోలీస్ పర్మిషన్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. సో పోలీస్ చెకప్ ఉంది కాబట్టి మనం కూడా మన మెయింటైన్ చేయాలి అని చెప్పి, అండ్ పోలీస్ వాళ్ళకి కూడా ఓకే, మనకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అన్ని చెక్ చేసి అలా బాగానే ఉంటుంది. ఇప్పటిదాకా డ్రగ్స్ ఏం దొరకలేదు, కానీ మరి ఈ విషయం పైన మెహబూబ్ కూడా ఏమి స్పందించి మాట్లాడినట్టు కూడా ఏం లేదు కదా. సో ఏం తప్పు చేయనప్పుడు, మీరు అన్నట్టుగా ఏం లేనప్పుడు వాళ్ళు పోలీసులకి పర్మిషన్ తీసుకుని చేయాల్సింది. కానీ మరి వాళ్ళు అలా చేయకుండా చేశారు. వాళ్ళ బ్రదర్ ఎవరు అరేంజ్ చేశారని చెప్తున్నారు. చాలా మంది ఫేమ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు అవే కదా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంటే, కానీ మరి వాళ్ళ ఎవరి పేర్లు కూడా బయటికి రాలేదు, మెహబూబ్ మాత్రం వచ్చింది. అండ్ మెహబూబ్ ది బర్త్డే కూడా. అవును, పేర్లు నేనైతే కొన్ని విన్నాను. ఇంకొక అమ్మాయి ఉంటది కదా తనతో పాటు ఎప్పుడు, శ్వేతా నాయుడు అని ఆ అమ్మాయి, తర్వాత ఇంతకు ముందు అదే వేరే అమ్మాయి వాళ్ళ మొగుడు పిల్లం ఉంటారు ఒకళ్ళు, వాళ్ళు ఉన్నారంట. ఇట్లా నేను కూడా కొన్ని విన్నాను. అయ్యో, నన్ను పిలవలేదేంటండి బర్త్డేకి మెహబూబ్ గారు? అంటే మనం ఎప్పుడు కాంటాక్ట్ లో లేవా? అంటే మెహబూబ్ గారితో మీకు పెద్ద పరిచయం లేదు? ఏం లేదండి, మీతోనే ఉంది పరిచయం, కాంటాక్ట్ లేదు. సో పోలీస్ పర్మిషన్ తీసుకుంటే బాగుండేది నిజంగానే. ఇప్పుడు అది వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు అంత కాదు మేడం. ఇప్పుడు మీరు ఎక్కువగా ఎట్లాంటి పార్టీస్ కి, పెద్ద పెద్ద పార్టీలకి అటెండ్ అవుతూ ఉంటారు కదా, అంటే అక్కడ ఎప్పుడైనా లిమిటెడ్ ఉంటుందా లిక్కర్ గానీ, లేకపోతే వేరే ఇతర విషయాలు కానీ? ఏది లిమిట్ ఉండదండి. ఇప్పుడు ఏ తాగబోతు అంటే ఫీల్ అవుతారేమో తాగబోతోళ్ళు, ఏ తాగబోతోళ్ళన్నా అన్లిమిటెడ్ గానే మందు తాగుతారు, అందుకే వాళ్ళు తాగబోతోళ్ళు అయ్యారు. అట్లాంటప్పుడు ఒక పార్టీ చేస్తున్నప్పటికీ ఎవరికైనా పీక్ స్టేజ్ డ్రింక్ చేయాలని ఉంటుంది, అంతేగాని మనం ఇట్లా లిమిట్ గా తీసుకోవాలి ఇంతే అట్లా ఏం ఉండదండి. ఇంకోటి తాగిన తర్వాత ఎవరెట్లా బిహేవ్ చేస్తారో తెలీదు. అందుకే మనకి పబ్స్ లో కూడా చూడండి బౌన్సర్స్ ఉంటారు ఎక్కడికక్కడ. సో ఏంటంటే ఒక పార్టీ జరుగుతున్నప్పుడు ఇంకా లిమిటేషన్ ఏముండదు. సో మాది కూడా పార్టీ జరిగింది కదా, మీకు తెలీదా? సో వైజాగ్ సత్యది బర్త్డే జరిగింది నిన్న. సో అక్కడ కూడా పార్టీ జరిగింది. పార్టీ అంటే మాది అలా ఏం లేదులేండి, జస్ట్ కేక్ కటింగ్ చేశారు, దట్స్ ఇట్, అంతే. అంటే ఇది కొంచెం ఎందుకు బాగా ఇదైందంటే, ఎక్కడో సిటీకి దూరంలో ఉన్న రిసార్ట్ లో జరిగింది. సో దీన్ని ఛేదించడం కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఛేదించారని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంత అన్లిమిటెడ్ ఆల్కహాల్ పెట్టారు, ఇంతమంది సెలబ్రిటీస్ కలిసి చేశారు, ఇప్పుడు ఆల్రెడీ ఇదే నడుస్తా ఉంది, ఎక్కువ డ్రగ్స్
డ్రగ్స్ అనేది ఇక్కడ మన లోకల్ పబ్స్ లో గానీ అక్కడ ఇక్కడ. సో ఇది కూడా ఒక రేవ్ పార్టీ లాగా ఉన్నట్టుగా ఉంది, కాబట్టి మీరు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే వాళ్ళ బ్రదరు మళ్ళా దీన్నే మెహబూబ్ తన అకౌంట్స్ లో కూడా తను పోస్ట్ చేశాడంట కదా, ఇట్లా నా బర్త్డే ఇట్లా అని చెప్పేసి. మరి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే రిస్క్ కదా. ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నిందలు పడాలి? నువ్వు నిజంగా ఒకవేళ అక్కడ డ్రగ్స్ అంటే ఇంకా ఏం తేలలేదు, ఒకవేళ తేలుతుందో లేదో మనకి తెలీదు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఒక పర్మిషన్ తీసుకుంటే ఏమైంది? ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది. సో మాకు కూడా ఒక విషయం తెలిసింది, పర్మిషన్ తీసుకుని పార్టీ చేసుకోవాలని. ఓకే, అంటే పర్మిషన్ కూడా ఎందుకు తీసుకోవాలంటే మీరు ఫుల్ గా డ్రింక్ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు తిరిగి వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయడం వల్ల తాగి మీరు ఎవరినన్నా గుద్దారు అనుకోండి ఇబ్బంది కదా, అది కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా మరి. అది కూడా కరెక్టేనండి. నిజంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మన ఓన్ కార్లో డ్రింక్ చేయకముందు ఓన్ కార్లో ట్రావెల్ చేసి మనం ఒక ప్లేస్కి వెళ్ళినా ఆ పార్టీ అయిపోయిన తర్వాత రిటర్న్ రావాలంటే మన ఓన్ కార్కి మనకి డ్రైవర్స్ దొరుకుతున్నారు. డ్రైవ్ యూ యాప్ అంటే నేనేదో ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు, బికాజ్ మాకు కూడా సర్వసాధారణంగా తెలుసు. మేము కూడా కార్లో బయటకు వెళ్ళినప్పుడు మేము అట్లా డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అది నిజంగా చాలా దారుణం, అది ఎవ్వరు కూడా చేయకండి. చక్కగా డ్రైవ్ యూ యాప్ బుక్ చేసుకుంటే మనం ముందుగానే కూడా బుక్ చేసుకోవచ్చు, డ్రైవర్ వస్తారు ఒక 800 6 అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద డ్యూరేషన్. లేదంటే ఈ రోజులో క్యాబ్స్ అసలు ఎంత అవైలబుల్ ఉన్నాయండి, మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఓన్ గా డ్రైవ్ చేయడం ఎందుకు, మనం సావడం పక్కన వాళ్ళని చంపడం ఇవన్నీ అవసరం లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ హ్యాపీగా ఎండ్ అవ్వాలి, అంతేగాని ఆ రోజు చేసిన దాని గురించి లైఫ్ లాంగ్ ఏదో బాడీ పార్ట్స్ పోగొట్టుకుని మనం బాధపడి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే టీవీ న్యూస్ పెడితే భయం వేస్తుంది అనమాట, ప్రతిరోజు యాక్సిడెంట్స్ ఇవి చూసి, అది కూడా డ్రింక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువ. వీళ్ళు కొవ్వెక్కి మందు తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి వీళ్ళ లైఫ్తో పాటు అవతల వాళ్ళ అన్యం పుణ్యం ఎరగని వాళ్ళ లైఫ్స్ కూడా రిస్క్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఈ రోజు కూడా పాపం కేరళలో అంటే ప్రకృతి నుంచి వచ్చే ఆపద, కేరళలో చాలా వరద వచ్చి కొట్టుకుపోయి కొండల కింద చాలా మంది చనిపోయి, అలాంటి వాటికి మనం ఏం చేయలేము. కనీసం మన చేతులారా మనం ఎదుటి వాళ్ళకి ఇలా చేయకుండా దాన్ని అయితే మనం అరికట్టగలం కదా. సో ప్రకృతి నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆపలేము, కానీ మనం సొంతగా ఇలాంటివి చేయడం అనేది కనీసం తాగితే తప్పేం లేదు, ఎవడిష్టం వాడిది తాగితే ఎవరికి వాడి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయితే అది మీ ప్రాబ్లం. కాకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్స్ మాత్రం అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తాగడం తప్పలేదు, ఓకే, ఎవరైనా లిమిట్ లో తీసుకుంటే నో ప్రాబ్లం, అది అందరూ చెప్తారు. ఇక్కడ డ్రగ్స్ వాడడం కానీ గంజాయి వాడడం కానీ ఇవి తప్పు కదా. అండ్ ఇంకొకటి ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రిటీలు ఎక్కువ బయటకు వస్తున్నారు, బాగా ఫేమస్ అయ్యి వాళ్ళు మొదట్లో కష్టపడుతున్నారు, కానీ ఒక మంచి స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళే ఇట్లాంటి పార్టీస్లోను లేకపోతే డ్రగ్స్ ఇష్యూస్లోను ఎక్కువగా వాళ్ళు బయటకు వస్తున్నారు. అంటే రీసెంట్గా చూసుకుంటే ఫస్ట్ షణ్ముఖ్ గారు ఒక గంజాయి కేసులో పట్టుబడ్డారని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నటి హేమ గారు ఆమె డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికిందని చెప్పేసి అన్నారు. అండ్ రీసెంట్గా మన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, సో వీళ్ళందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళు. సో దాని గురించి ఇప్పుడు అండి మూవీ ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి వచ్చారు, కష్టాలు తినడానికి తిండి లేని వాళ్ళు, మూవీ షూటింగ్ వల్ల అనగానే ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా రెంట్కి ఖాళీ చేసేయమని చెప్పడాలు, ఇలాంటివి చాలా ఫేస్ చేసి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంత పేరు సంపాదించిన తర్వాత, అంటే అందరూ నేను అన్నట్లే కొంతమందికి ఎలా అంటే కొద్దిగా రూడ్నెస్ రావడం కానీ, కొద్దిగా బల్పు అంటారా అలా కానీ, వాళ్ళు ఎలా అంటే ఇంకా మళ్ళా కష్టపడడానికి వాళ్ళు ఇష్టపడట్లేరు. కొంతమంది లేడీ వాళ్ళైతే గనక అంటే దే డూ అండ్ ఆల్ అట్లా ఈజీ మనీ కావాలి అంటే కష్టపడకుండా. కొంతమంది ఇంకెలాంటి ఇలానే డ్రగ్స్ సప్లై చేయడం కానీ, లేడీస్ కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉంటారు కదా అందరు, అంటే బయటపడేదాకా ఎవరికి ఏమి లేదు కదా. అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటి ఈజీ మనీ వేస్ట్ లాగా, కష్టపడి సంపాదించడానికి ఎవరు ఇష్టపడట్లేరు. ఇలా ఉన్న కాంటాక్ట్స్ తోటి ఇట్లాగా చేయడం కానీ. ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా డ్రింక్ చేయడంలో తప్పేం లేదు, కానీ అంతకు మించి డ్రగ్స్ అంటే ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా అంటే అదొక స్టేటస్, అంటే డ్రగ్స్ తీసుకుంటే అదొక స్టేటస్, ఇది గొప్ప వాళ్ళు చేసే పని, సో మనం కూడా ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాం, ఇది ఒక స్టైల్ అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు దాన్ని అదేదో గ్రేట్ థింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక పబ్కి వెళ్ళడం కానీ, పార్టీస్కి వెళ్ళడం కానీ, ఫ్యాషనబుల్ గా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, అది ఒక స్టేజ్, అంటే మేము కూడా ఒక స్టేజ్ లో అట్లా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ దొరికిన తర్వాత
మొత్తం పచ్చడి చేస్తారనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లేనట్టుంది. సో అట్లా ఈజీ మనీ. హైదరాబాద్ లో రేవ్ పార్టీలు నిజంగా జరుగుతాయా మేడం? హైదరాబాద్ లో రేవ్ పార్టీస్ అంటే మీకు ఎప్పుడన్నా కాల్ వచ్చిందా? మీరు వెళ్తా ఉంటారు కాబట్టి. నాకు ఎప్పుడైనా కాల్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. అలా ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ సర్కిల్ లో గానీ అట్లా రేవ్ పార్టీ నిజంగా జరుగుతాయా? అసలు ఇప్పుడు రేవ్ పార్టీ అంటేనే పెద్ద పాపులర్ పార్టీగా చెప్పుకుంటున్నారు. అవునవును. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? జరుగుతూ ఉంటాయి. ఏముందండి, ఇట్లానే అందరు కలిసి తాగడము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడము. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ అక్కడ వేరే వేరే వాళ్ళతోటి వేరే ఎంజాయ్మెంట్స్ అవుతూ ఉంటాయి. ఏంటంటే నేను అడల్ట్ ని, నేను 18 years ప్లస్ ని. సో ఇప్పుడు అడల్టరీ లీగల్ అయింది కదా, అంటే సహజీవనం ఉండడం గానీ, నచ్చిన వాళ్ళతో సెక్సువల్ గా ఉండడం గానీ నా ఇష్టం అనేసి అంటారు. గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఏం చేస్తుందో బాయ్ ఫ్రెండ్ కి తెలియదు. ఎందుకంటే నేను నా సర్కిల్ అని మీరు అడిగారు కాబట్టి, నా సర్కిల్ లో నేను చూస్తున్నా, మొన్నటి దాకా ఒక్కడితో ఉంటున్నారు, ఈ రోజు మళ్ళీ వేరే వాడితో ఉంటున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇట్స్ డెవలప్మెంట్ అనమాట. వాడిపోయి వీడు, వీడిపోయి వాడు లాగా. సో అలా ఉంటున్నారు. ఏంటంటే ఎవరు ఉంటున్నారు? అబ్బాయిలా? అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. అబ్బాయిలు కూడా ఈ రోజుల్లో చాలా ఓపెన్ అప్ అయిపోతున్నారు. నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఈ అమ్మాయి నచ్చింది. చాలా మంది మూవీ వాళ్ళు కూడా ఇట్లానే అమ్మాయిల్ని సప్లై చేయడము, అమ్మాయిల ఫోటోలు వాట్సాప్ లో పెట్టి అమ్మాయిల్ని సప్లై చేయడము, ఇట్లాంటివి కూడా నేను చూసి నేను షాక్ అయిపోతున్నా. అంటే అలా ఎప్పుడన్నా మీ ఫోటో వెళ్ళిందా? నేను వెళ్ళాను కదండి. నేను ఎవరితో సెక్సువల్ గా నేను ఉండను. మనదేంటంటే ఏదో జనాలకి ఎంటర్టైన్ చేద్దాం, రొమాంటిక్. ఇప్పుడు ఆ రొమాంటిక్ కూడా తలరాత లేదు అండి బాబు. ఎవరు ఆ షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా ఎవరు తీయట్లేదు. ఇక ఏం చేయాలి, అట్లనే ఐఎమ్ వెయిటింగ్ స్టిల్ ఏం షూటింగ్ వస్తే చేద్దామని.